Telangana Minister for Housing and Information Kolussu Parthasarathy emphasized that working with dedication naturally leads to success and the attainment of positions. He highlighted Pedaboyina Shivaprasad's appointment as EDA chairman as a prime example. Speaking at the oath-taking ceremony of the chairman of Eluru Urban Development at Eluru Chalsani Gardens, he stressed their commitment to social justice by prioritizing scheduled castes, scheduled tribes, backward classes and vulnerable groups in nominated posts. Parthasarathy criticized the previous government for allegedly targeting opposition leaders with cases and violence and acknowledged the unwavering support of many activists and leaders to the party during challenging times. ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి హింసిస్తే వాళ్ళని డిమోరలైజ్ చేస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని కానీ పార్టీ కార్యకర్తలు ఎవరు నిలబడరని కానీ ఒక దురాగతమైన ఆలోచనతో ప్రతిపక్ష కార్యకర్తల్ని హింసించడమే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసిన విషయం మనకు తెలుసు. దాంట్లో శివప్రసాద్ గారితో పాటు శివప్రసాద్ గారికి కూడా ఎక్కువగా కూడా కష్టపడిన వాళ్ళు ఉండరని చెప్పేసి నేను చెప్పట్లా. కానీ సామాజిక న్యాయం అనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో కొంత సామాజిక న్యాయాన్ని పాటించాలనే లక్ష్యంతో, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఈ పార్టీకి పట్టుకొమ్మలాగా ఉన్న విషయం మనకు తెలిసిందే. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ప్రీతమ యువనేత లోకేష్ గారు కానివ్వండి, ఆయన చెప్పేది కొంతమంది సీనియర్ నాయకులు త్యాగం చేసినా సరే ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి హింసిస్తే వాళ్ళని డిమోరలైజ్ చేస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని కానీ పార్టీ కార్యకర్తలు ఎవరు నిలబడరని కానీ ఒక దురాగతమైన ఆలోచనతో ప్రతిపక్ష కార్యకర్తల్ని హింసించడమే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసిన విషయం మనకు తెలుసు. దాంట్లో శివప్రసాద్ గారితో పాటు శివప్రసాద్ గారికి కూడా ఎక్కువగా కూడా కష్టపడిన వాళ్ళు ఉండరని చెప్పేసి నేను చెప్పట్లా. కానీ సామాజిక న్యాయం అనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో కొంత సామాజిక న్యాయాన్ని పాటించాలనే లక్ష్యంతో, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఈ పార్టీకి పట్టుకొమ్మలాగా ఉన్న విషయం మనకు తెలిసిందే. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ప్రీతమ యువనేత లోకేష్ గారు కానివ్వండి, ఆయన చెప్పేది కొంతమంది